ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లను పూర్తి చేసింది అధికార యంత్రాంగం. రేపు జరిగే ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ తో పాటుగా ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి అందజేశారు. ఇక మొదటి విడతలో 6 జిల్లాల్లో 55 గ్రామ పంచాయతీలకు 4952 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సిబ్బంది ఇవాళ సాయంత్రం వరకు గ్రామాలకు చేరుకుంటారని చెబుతున్న వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవితో కలిసి అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇవాళ బ్యాలెట్ బాక్సులతో పాటు బ్యాలెట్ పేపర్లు కూడా పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఇక మండలాల వారీగా పంపిణీ చేస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 555 గ్రామ పంచాయతీలకు గాను 4952 వార్డులకు ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులతో పాటు బ్యాలెట్ పేపర్లు కూడా సరఫరా చేస్తున్నారు. ఎట్లా నిర్వహించబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి ఉన్నారు. మేడం చెప్పండి, ఈ ఎన్నికలకు ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు మనకి ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ ముగిసిందండి ఫేజ్ 1కి 29వ తారీఖు నాడే. దాని తర్వాత ఇప్పుడు ఎలక్షన్కి మనం వెళ్తున్నాము 11వ తారీఖు నాడు. సో మనకి ఏదైతే క్యాన్వాసింగ్ పీరియడ్ ఉందో అది నిన్న అంటే 9వ తారీఖు 5 గంటలకల్లా ముగిసిన తర్వాత ఇప్పుడు ఫర్దర్గా మేము ఎవరైతే ఎన్నికల సిబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ థర్డ్ ర్యాండమైజేషన్ కూడా కంప్లీట్ చేసి వాళ్ళని పోలింగ్ స్టేషన్ వారీగా వాళ్ళకి మనము ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఈచ్ మండల్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 6 గ్రామ పంచాయత్స్లో మనకి ఏకగ్రీవం అయిపోయిన తర్వాత 46 వార్డ్స్లో ఏకగ్రీవం అయింది. సో మిగిలిన 731 అండ్ 85 గ్రామ పంచాయత్స్ ఏవైతే మనం 91 ఒరిజినల్గా టోటల్ ఉంటుండగా ఇప్పుడు 85 గ్రామాలు 771 వార్డ్స్లో ఇప్పుడు ఎన్నిక జరగబోతోంది. సో అది 3 మండలాల్లో పర్వతగిరి, వర్ధన్నపేట్, రాయపర్తి వీటిలలో మనకి ఈ 731 పోలింగ్ స్టేషన్స్లో మనము ఇప్పుడు మండల్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ మనము ఏర్పాటు చేసుకొని ఇప్పుడు సిబ్బంది అక్కడికి రీచ్ అయినారు. పొద్దుననే 8 గంటలకల్లా వాళ్ళని రమ్మని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్లో పోలింగ్ స్టేషన్ వారీగా వాళ్ళు తీసుకోవాల్సిన మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ బ్యాలెట్ బాక్సెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మేడం ఇప్పుడు గ్రామాల వారీగా ఎట్లా గ్రామ పంచాయతీలకు ఇస్తారా ఎట్లా? ఇప్పుడు మనకి స్టేజ్ 1లో మీరు కనుక చూస్తుంటే రిటర్నింగ్ ఆఫీసర్స్ క్లస్టర్స్లో ఉండే అంటే ఇప్పుడు మనము 58 మందిని మనం అపాయింట్ చేసుకున్నాము ఈ 3 మండలాలకి. ఇప్పుడు స్టేజ్ 2లో ఎట్లా అనంటే 102 మంది ఆర్ఓస్ అంటే గ్రామ పంచాయతీలో ఒక ఆర్ఓ కూర్చొని ఉంటారు. అక్కడ జరిగే వార్డ్ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ రోజే కౌంటింగ్ ఉంటుంది కాబట్టి మనకి పోలింగ్ స్టేషన్కి అనుబంధంగానే కౌంటింగ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసి ఉంది. అండ్ ఆర్ఓ కౌంటింగ్ సెంటర్లో అవైలబుల్ ఉంటారు. పిఓ ఎలక్షన్ 7 గంటలకి స్టార్ట్ అవుతుంది అండ్ 1 గంటకి ముగుస్తుంది. 1 గంట తర్వాత 2 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ కూడా మనం చేసుకొని రెడీగా ఉన్నాము. ఇవాళ ఆర్ఓస్ యాజ్ వెల్ యాజ్ పిఓస్ వాళ్ళిద్దరిని పిలిచి రిక్విజిట్ మెటీరియల్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే గ్రామాలలో ఇవాళ బ్యాలెట్ పేపర్లు బాక్సులు ఇస్తున్నారు, వాళ్ళు గ్రామాలకు ఎప్పుడు వెళ్తారు? ఇవాళ మధ్యాహ్నంకి వెళ్ళిపోతారండి. పీఓస్ మధ్యాహ్నానికి అక్కడ అవైలబుల్ ఉంటారు. ఈవెన్ రేపు మార్నింగ్ సరికి ఆర్ఓస్ కూడా వాళ్ళ స్టేషన్స్లో అవైలబుల్ ఉంటారు. అండ్ పోస్టల్ బ్యాలెట్ అనేది మనము మధ్యాహ్నం 2 గంటలకి కరెక్ట్ టైమ్ ఆఫ్ కౌంటింగ్కి మనం అక్కడికి చేర్చే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తాం. గ్రామాలలో సమస్యాత్మక గ్రామాలు కొంత ఉంటాయి మేడం, అట్లా అంటే మనకి ఫేజ్ 1లో యాక్చువల్గా ఓన్లీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి, సెన్సిటివ్వి లేవు. సో మాకు వెబ్ కాస్టింగ్ అనేది ఫేజ్ 1లో అవసరం పడలేదు, మేము రిక్వెస్ట్ చేయలేదు. సో బట్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి మనము మైక్రో అబ్జర్వర్ 25 మందిని అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మనము ప్రతి స్టేషన్లో వీడియోగ్రఫీ, రిమైనింగ్ స్టేషన్స్లో వీడియోగ్రఫీ తీసేదానికి కూడా ఏర్పాట్లు చేసుకొని ఉన్నాము. ఇది పరిస్థితి. మొత్తానికి గ్రామాల వారీగా పంచాయతీలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీస్ బందోబస్తుతో పాటు వీడియోగ్రఫీ కూడా చేస్తున్నామని కలెక్టర్ సత్యశారదాదేవి చెప్తున్నారు. విజువల్స్ రాజుతో అశోక్, విస్క్ న్యూస్, వరంగల్.